యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అక్షరా అక్షరా వదినా డైరెక్టర్ గారు నర్సులా వచ్చింది ఇదా అక్షరా? నన్ను చంపడానికి వచ్చిందండి. ఆ దుర్గమ్మ దయ వల్ల బతకగలిగాను. అంకుల్ ఒకసారి ఫోన్ ఇస్తారా? డాడీ బుజ్జి మమ్మీకి ఎలా ఉంది?
పెద్దమ్మకేం కాలేదమ్మా. ఆ దుర్గమ్మ తల్లే బతికించింది. వచ్చేస్తున్నాం డాడీ. థ్యాంక్ యూ అంకుల్. బుజ్జి మీ మమ్మీ బ్రతికే ఉందంట. థ్యాంక్ యూ దుర్గమ్మ. పద అమ్మని చూడాలి. వామ్మో, అక్షరం చంపడానికి వెళ్ళింది. వీళ్ళ చేతిలో ఇప్పుడు చచ్చేట్టుందిగా. చూస్తే నన్ను కూడా వాయిస్తారు. మనకెందుకు వచ్చిందిలే. బ్రేకులు ఫెయిల్ చేయించింది నువ్వే కదా? కాదండి, నాకేం తెలీదు. తెలుసని ఎప్పుడు ఒప్పుకున్నావే? దీనివల్లే మనకి కష్టం వచ్చిందమ్మా. ఇప్పుడు వదిన్నే చంపాలని చూస్తుంది. ఇంకా దీనికి బ్రతికే అర్హత లేదు, బ్రతకూడదు. చంపేయండి భయ్యా, చంపేయండి. వదలండి. చంపే అన్నయ్య దాన్ని, చంపేదాన్ని. చంపేయండి ప్రొడ్యూసర్ గారు, చంపేయండి. వారంలో కోర్టుకు తీసుకెళ్లాలని మీరు బెయిలిచ్చి తీసుకొచ్చినప్పుడు చెప్పుండారు కదా, అది ఈ రోజే. ఏమండి, ఇది ఇక్కడ చేస్తే అపర్ణ నిర్దోషిగా బయటికి రాదు. అయినా ఒక్క క్షణంలో దీని ప్రాణం పోకూడదు. జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలి. వదలండి. ఏడవకండి, నాకేం కాలేదు కదా. ఏడవద్దు, ఏడవద్దు. ఇది బతికి నేను అడ్డంగా బుక్ అయ్యాను. నా గుయ్యి నేనే తీసుకోవడానికి వచ్చాను. వీళ్ళు ఫీలింగ్స్ లో ఉన్నారు. ఎస్కేప్ అవ్వడానికి ఇదే మంచి సమయం. పారిపోవాలి. ఎక్కడికే జారుకుంటున్నావు? వెళ్లాల్సింది జైలుకి. హరికి ఫోన్ చేయవే. నేనా? చేస్తావా చేస్తావా? చేస్తానండి, చేస్తాను. పాపం అయినోళ్ళు పైకి పోతా ఉండరు, నువ్వేమో శిక్ష పడి జైలుకు పోతా ఉండవు. మీ కష్టం అబ్బా పగళ్ళు కూడా రాకూడదమ్మి, మీకే రావాలి. వచ్చింది. స్పీకర్ ఆన్ చేయి. ఇదేం చెప్పకు, ఎక్కడున్నాడని మాత్రమే అడుగు.
హలో, హాయ్ శృతమ్మి. నీ గుడ్ న్యూస్ కోసమే చూస్తా ఉండా. చెప్పు, చెవులార వింటా. ఎక్కడున్నారు? అపర్ణని తీసుకొని కోర్టుకు పోతా ఉండా. నువ్వు బతికే ఉన్నావన్నా ఏం చేస్తుంది? అసలు తలకలే లేనప్పుడు. ఉన్నారా? వాళ్ళు కాటికి, అప్పు జైలుకి. బాగుండదిగా మీ రైమింగ్. ఎక్కడున్నారు? అరే, అలా సావు కబురు చెప్తావు అనుకుంటే యాడుండారు యాడుండారు అంటావు. ఆపర్ణాన్ని కోర్టుకి తీసుకొని వెళ్ళొద్దండి, వద్దు. వారిని సడన్ గా ఏందమ్మి, నీది జాలుగుండ అయిపోయి ఉండదు. నువ్వు వద్దన్నా నేనైతే వదలా. ఈ రాత్రికి మనం పార్టీ చేసుకోవాలా. ఎక్కడున్నారు? ఏంది డైరెక్ట్ గా వచ్చి ముఖంలో ముఖం పెట్టి సంతోషపడతావా ఏంది? ఎక్కడున్నారు? రాంపురం అడ్డు రోడ్లో ఉన్నామమ్మి. ఇంకో 15 నిమిషాల్లో కోర్టు దగ్గర ఉంటాం. వచ్చేయమ్మే. సరే. ఏం చేయలేవు. గాడ్ ఈస్ గ్రేట్. భగవంతుడా, నాకు శిక్ష పడినా పర్వాలేదు, నా వాళ్ళు బ్రతకాలి బ్రతకాలి. పదవే. హరికి తెలియక ఎంజాయ్ చేస్తుంటాడు. ఎక్కడున్నాడు అడిగించి మరీ తీసుకెళ్తుంది. ఏం చేస్తుందో. నమస్తే కమిషనర్ గారు. బాబోయ్, హై రేంజ్కే మొత్తం చెప్పేస్తుందేమో. ఇక తప్పించుకోవడానికే లేదు కదా. థ్యాంక్ యూ సార్. ఏంది రాపుండో? అనుకున్నానే.
దానికి ఫోన్ చేసి ఉండదా? సర్లే, శృతి బతుకుండదని తెలియదుగా. చిన్నక్క, శృతి కూడా ఇతనితో ఫోన్లో మాట్లాడింది. అది ఎక్కడుందో ఇతనికి తెలుసు. ఏంది? శృతి నాతో మాట్లాడిందా? శిక్ష పడబోతుండదనే కలగనుంటావు. చనిపోయింది ఎట్లా మాట్లాడుతుంది? ఏం మాట్లాడుతూ ఉండవు? ఉన్నదే మాట్లాడుతుంది. మేడం, టైం వేస్ట్ చేయబాకండి. ఇలా అడ్డంగా వచ్చా ఫ్రెష్వి పడిపోతున్నాయా లేదంటే స్పెషల్గా చెప్పాలా? చెప్పండి సీనియర్ మోస్ట్ సిన్సియర్ ఏసీపీ గారు. ఇంకేం చెప్తాడో దినా, గొంతు తడారిపోయింది. కాల్ మీకే, లిఫ్ట్ చేయండి. నమస్తే సార్. నీ మాట వింటుంటేనే అసహ్యం వేస్తుందయ్యా. సార్, నేనేం చేయలేదు సార్. ఏం చేశావో అక్షర గారు అంతా చెప్పారులే. సిగ్గులేదా? బాధ్యత గల పోస్ట్లో ఉండి ఇలాంటి క్రిమినల్ కి ఫేవర్గా ఉంటావా? సార్, అసలు నిన్ను ఒకసారి ఫోన్ స్పీకర్ ఆన్ చేయి. అలాగే సార్. మేడం, మీ ఆధ్వర్యంలోనే ఇప్పుడు శృతిని అరెస్ట్ చేస్తారు మేడం. ఇప్పుడు ఓకేనా? న్యాయాన్ని కాపాడారు కమిషనర్ గారు. ఒక నిరపరాధి నేరస్తురాలుగా కోర్టు గుమ్మం ఎక్కకుండా రక్షించారు. పదవిని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు అంతా ఇంత కావు సార్. ఇలాంటి మేకవన్న పులులకు సమాజంలో మనుషులుగా చెలామణి అయ్యి తిరిగే హక్కే లేదు. అయినా వీళ్ళు మారనే మారరు సార్. సరైన శిక్షే పడాలి. షూర్ మేడం, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అయ్యో, నా డ్యూటీ నేను చేస్తున్నాను మేడం. శృతిని కోర్టుకు తీసుకెళ్తాను. ఓకే సార్. చూసారుగా, ఎంత చేసినా చివరకు చెడే అంతమవుతుంది. మీ మొహాలకి మంచి చెప్పినా వేస్ట్. చేసిన దానికి శిక్ష వేస్తారు, అనుభవించండి. ప్రమోద్, మేడం తీసుకెళ్ళండి. ఓకే మేడం. కానిస్టేబుల్, మమ్మీ కోర్టుకే వెళ్ళలేదు. హ్యాపీయా చిన్ని? ఫుల్ హ్యాపీ. ఒక్క మాట చెప్పుంటే ఇలా కూర్చుండే వాళ్ళం కాదు కదమ్మే. అదే ఉంటే ఇదంతా ఎందుకని ముందు ఏం చేయాలో ఆలోచించండి సార్. ఇక చించేదేముంది, చెప్పకూడదు తినడమే. ఏందమ్మి ఇలా జరిగింది?